కమలాయుతాక్షం ఇద్దరు వచ్చారు. వచ్చి అయ్యా మీరు వంట కావాలన్నారట, మమ్మల్ని ఎవరో పంపించారు, వంట చేస్తాం, కానీ మీరు లోపలికి చూడకూడదు. వంటశాల తలుపులు వేసి 2 పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు. ఒక మనిషి ఎత్తలేడుదండి, అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు. వంట అంతా అయిపోయింది, బయటికి వచ్చారు. మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత వెళ్ళి గుండిగల మీద చూస్తే రామగుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది. ఇప్పటికీ మీరు రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రంలో చూడొచ్చు, ఇప్పటికున్నాయి. గోదావరి పలికింది. పమిడిఘంటం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు. ఒకప్పుడు నెయ్యి లేదు, రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యి రాలేదు. ఎలా? ఆయనకు అనుమానం వచ్చింది, నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు, భోజనం ఎలా చేస్తారు? అందుకని ఆయన తిన్నగా గోదావరి ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళి 2 బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు. అమ్మ 2 బిందెలు నెయ్యి అప్పిప్పించు, నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు. అలాగేనంది గోదావరమ్మ. ఆయన ఇంటికి తెచ్చారు. తెచ్చి గోదావరి నీళ్లు కదండి, గోదావరి నీళ్లు కదండి, నెయ్యి ఏమిటండి అన్నారు. వడ్డన మొదలెట్టండి రా అన్నారు.